నమస్తే, వెల్కమ్ టు టీసాట్. మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. ఒబెసిటీ మనలో చాలా మంది ఫేస్ చేసేటువంటి సమస్య. ఒక అంచనా ప్రకారం, అంటే ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం దాదాపు 650 మిలియన్ ప్రజలు ఈ ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం 40 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఈ ఊబకాయం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి మానసిక ఆరోగ్యానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ అల్లం భావన గారు, సైకియాట్రిస్ట్. మ్యామ్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. అలాగే సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ కీర్తి కూడా ఉన్నారు. తను మనకు సైన్ లాంగ్వేజ్లో ఈ కార్యక్రమం మొత్తం కూడా తను వివరించడం జరుగుతుంది. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ ఊబకాయం అంటే ఏంటి? మామూలుగా సాధారణంగా లావుగా ఉన్నారంటే ఒబీస్ అని పిలుస్తుంటారు సాధారణంగా. మీరు ఎలా చెప్తారు, ఎలా నిర్వచిస్తారు ఊబకాయాన్ని? సైంటిఫిక్గా ఏమంటారు అసలు? నిజంగా మీరు అన్నట్టుగా ఒక మనిషిని ఊబకాయం ఉంది అంటే ఆ మనిషిని ఒక లావుపాటి మనిషిగా మనం ఊహించుకోవడం మనం అలవాటు చేసుకున్నాం. కానీ శాస్త్రపరంగా చూసినా, మానసిక పరంగా చూసినా మనం ఊబకాయం అనేది BMI లేదా బాడీ మాస్ ఇండెక్స్ అనే ప్రమాణం ప్రకారం నిర్ధారిస్తాము. బాడీ మాస్ ఇండెక్స్ ఎలా వస్తుంది అంటే, ఒక మనిషి ఎత్తు మరియు ఆ మనిషి బరువుని మనము ఆ రెండింటిని పరిగణలోకి తీసుకొని దాన్ని లెక్కిస్తూ ఉంటాము. ఈ BMI కనుక మనకి 25 లోపు వచ్చింది అంటే నార్మల్ బరువుగా, సాధారణ బరువుగా భావిస్తుంటాము. అదే BMI కనుక మనకి 25 to 30 మధ్యలో వచ్చింది అంటే అధిక బరువు, 30 పైన వచ్చింది అంటే ఊబకాయం అని సంబోధిస్తూ ఉంటాము. సో జస్ట్ చూసిన దాన్ని బట్టి, లావుగా అనిపించిన దాన్ని బట్టి మనం ఊబకాయం అని చెప్పలేము. కంపల్సరీ ఈ లెక్కలు అనేది పరిగణలోకి తీసుకొని చెప్పాల్సి వస్తుంది. భావన మ్యామ్, ఇంకొకటి ఏంటంటే, లావుగా ఉండడం ఒబెసిటీ పైకి కనిపిస్తుంది, కానీ దానికి మెంటల్ హెల్త్కి ఏమైనా సంబంధం ఉందా? చాలా సంబంధం ఉంది, చాలా సంబంధం ఉంది. నా ప్రకారంగా, నా ఉద్దేశంలో మనకి మెంటల్ హెల్త్కి, మానసిక ఆరోగ్యానికి, ఊబకాయానికి 3 రకాల సంబంధాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనము ఊబకాయంలో అనేది చాలా మానసిక సమస్యలు చూస్తాము. అది వాళ్ళు చాలా అవమానించబడడం వలన, అవహేళనకి గురి అవ్వడం వలన వాళ్ళు చాలా కుంగిపోతూ ఉంటారు. దాని వలన ఒక పక్కన ఊబకాయం వలన మనకి మానసిక అనారోగ్యం అనేది వస్తుంది. అది కాకుండా మానసిక రుగ్మతలు లైక్ కుంగుబాటు ఆర్ డిప్రెషన్, యాంగ్జైటీ ఆర్ ఆందోళన జబ్బులలో కూడా మనకి ఊబకాయం చాలా అతిగా కనిపిస్తుంది. ఇది అన్ని పరిశోధనల ప్రకారం మనము కంపల్సరీ ఇది వస్తుంది అని మనం డిసైడ్ అయ్యాం. మూడో విషయం, చాలా ముఖ్యమైన విషయం, ఊబకాయం ఏ కారణం చేత వచ్చినా, ఎటువంటి రీజన్స్ వల్ల వచ్చినా కూడా దాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో జస్ట్ వ్యాయామం చేయడం కానీ, లేకపోతే ఓన్లీ పౌష్టికాహారం తినడం వల్ల కానీ అది ఓన్లీ తగ్గిపోదు. మనం కంపల్సరీ దాంట్లో ఉండే మానసిక సమస్యలు, దాంట్లో ఉండే మానసిక ప్రభావాలు, అలవాట్లు, ఇవన్నీ కూడా థెరపీ ఉన్న కౌన్సిలింగ్తో మనం అడ్రస్ చేయాలి. సో ఈ 3 సంబంధాలు మానసిక నిపుణులకి, మానసిక ఆరోగ్యానికి, ఊబకాయానికి చాలా దగ్గర సంబంధం ఉందని నేను అనుకుంటాను. ఇప్పుడు కొంతమంది కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతుంటారు కదా, అలాంటి మానసిక సమస్యల వల్ల వచ్చే ఊబకాయం ఎలా ఉంటుంది, దాని గురించి ఒకసారి వివరిస్తారా? క్లియర్. ఎస్. సో మనకి మానసిక అనారోగ్యాలు అంటే చాలా కామన్గా మనం చూసేవి ఆందోళన, కుంగుబాటు. సో ఫస్ట్ మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే, కుంగుబాటులో అంటే డిప్రెషన్ అంటే జనాలు బాధగా ఉండడము, చాలా టైర్డ్గా ఉండడము, అలిసిపోవడం, ఇవన్నీ జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అని మనం లోతుగా పరిశీలిస్తే, మన మెదడులో ఉండే రసాయనాలు ఏవైతే కొంచెం డిస్టర్బ్ అవ్వడం, అసమతుల్యత ఉండడం వలన మనకి ఈ డిప్రెషన్ అనేది వస్తుంది. అయితే ఈ రసాయనాలు ఏవైతే డిప్రెషన్లో భాగం తీసుకుంటాయో అవే రసాయనాలు మనకి మన ఆకలిని, మన అపిటైట్ని, క్రేవింగ్స్ని డిసైడ్ చేస్తుంది. దాని వలన డిప్రెషన్లో చాలా కామన్గా ఆకలి ఎక్కువ అవ్వడం అన్నా, తక్కువ అవ్వడం అన్నా చూస్తుంటాం. ఈవెన్ శారీరక శ్రమ, ఫిజికల్ యాక్టివిటీ కూడా తక్కువ అవ్వడం మనం డిప్రెషన్లో చూస్తుంటాం. ఈ 2 కారణాల వల్ల డిప్రెషన్లో చాలా కామన్గా, చాలా తరచుగా మనం ఊబకాయం చూస్తూ ఉంటాం. అది డిప్రెషన్ సంగతి. ఆందోళన విషయం తీసుకుంటే, ఆందోళనలో ఏమవుతుంది, ఆందోళనలో మనకి చాలా ఇబ్బంది పెట్టే ఆలోచనలు, చాలా ఇబ్బందికరమైన భావనలు మనకు వస్తూ ఉంటాయి. మామూలుగా మనకి మన జీవ నైపుణ్యాలు చాలా మంచిగా ఉన్నాయి అంటే మనం ఆ మంచి నైపుణ్యాలు యూజ్ చేసి దాన్ని అధిగమిస్తాం. కానీ చాలా మందికి ఈ ఇబ్బందికరమైన ఆలోచనల నుంచి బయటికి ఎలా రావాలో తెలియదు. సో వాళ్ళు జీవ నైపుణ్యాలు మంచివి యూజ్ చేసుకోకుండా తిండి వైపు మగ్గు చూపిస్తారు. బాధగా ఉంది, వెళ్ళి తిందాం, ఆందోళనగా ఉంది, వెళ్ళి తిందాం, ఇలాంటి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం వల్ల ఊబకాయం పెరుగుతుంది. దీన్ని ఇమోషనల్ ఈటింగ్ అన్న వర్డ్ కూడా మేము తరచుగా యూజ్ చేస్తూ ఉంటాం.
సో ఇవి రెండు ఒక పక్కన అయితే ఆహారానికి సంబంధించిన మానసిక సమస్యలు మనకు ఒక 4-5 ఉంటాయి. వాటినే మనం బింజ్ ఈటింగ్ డిజార్డర్ అని లేకపోతే నైట్ ఈటింగ్ డిజార్డర్ అని అంటాం. వీటిలో ఏమవుతుంది అంటే ఆహారం పైన కంప్లీట్గా కంట్రోల్ పోతుంది. అదే మెయిన్ సిమ్టమ్. దాంతోపాటు మనకి డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ అటువంటివి ఏమి ఎక్కువ ఉండవు. కానీ మెయిన్గా వాళ్ళకి ఆకలి తట్టుకోవడము, కంట్రోల్ చేసుకోవడము, క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది ఉండదు. ఇవన్నీ కూడా మనకి మానసిక సమస్యలు దట్ లీడ్ టు అంటే ఉబకాయానికి దారి తీసే మానసిక సమస్యలుగా చూడొచ్చు. మానసిక సమస్యల వల్ల ఉబకాయం వస్తుంది. ఉబకాయం వల్ల వచ్చే మానసిక సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. సో ఊబకాయంలో 2 విధాలుగా మేము ఆలోచిస్తుంటాం. ఒకటి, ఊబకాయంలో జరిగే శారీరక మార్పుల వల్ల, మెదడులో మార్పుల వల్ల కుంగుబాటు లేకపోతే మనకి డిప్రెషన్, ఆందోళన ఇట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి. అది మనం ముందు డిస్కస్ చేసిందే. కానీ దానికి మించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊబకాయంలో మానసిక ఫీలింగ్స్ కానీ భావనలు కానీ ఎలా ఉంటాయి? మనల్ని చాలామంది అవమానిస్తూ ఉంటారు, మనం చాలామంది అవహేళన చేస్తూ ఉంటారు. ఇది మనం ఆల్మోస్ట్ రోజు పడుతున్న బాధలాగా ఉంటుంది. సో ఇది మనం ఫేస్ చేసినప్పుడు మనలో ఒకలాంటి నిస్సహాయత, నిస్పృహ ఇట్లాంటివన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. వీటి వలన అసలు ఇంకా బయటికి వెళ్ళాలంటే ఒక రకమైన ఆందోళన, ఏమనుకుంటారో, ఏం జడ్జ్ చేస్తారో, ఏం పక్షపాతం చూపిస్తారో అని టెన్షన్ అవుతుంది. దీనివల్ల వాళ్ళు ఒంటరితనానికి కూడా బానిస అవుతూ ఉంటారు. ఇవన్నీ కలగలిపి ఒరిజినల్గా ఉన్న కుంగుబాటుని, ఆందోళనని ఇంకా ఇంకా పెంచేస్తుంది. అదొక బాగా బ్యాడ్ సైకిల్ లాగా అయిపోతుంది. సరే బయటికి వెళ్ళట్లేదు, ఒంటరితనం ఎక్కువైంది, ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ అప్పుడు కూడా కొంచెం తినడం ఎక్కువ చేయడం, ఇమోషనల్ ఈటింగ్ చేయడం, దానివల్ల మళ్ళీ ఊబకాయం పెరుగుతుంది. అదొక సైకిల్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఒకదానికి ఇంటర్లింక్ ఉంది. మ్యామ్ ఇంకొకటి, కొంతమంది వంశపారంపర్యంగా అంటే జెనెటికల్గా పేరెంట్స్ ద్వారానో కొంత లావుగా ఉండడం మొదటి, అలా వచ్చే వాళ్ళ సంఖ్య ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఏం చెప్తారు? ఓకే, అయితే ఊబకాయం లేదా ఒబేసిటీ అనేది డెఫినెట్లీ వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అయితే కానీ మేము కన్సిడర్ చేసేది ఊబకాయం అనేది ఒక చాలా క్లిష్టమైన జబ్బు. ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ డిసీజ్. దాంట్లో ఏం జరుగుతుంది అంటే కొన్ని ఇబ్బందికరమైన జన్యువులు, మన పరిసర ప్రభావాలు, ఇవి 2 చాలా క్లోజ్గా ఇంటర్లింక్ అయ్యి కనెక్ట్ చేసుకొని మనకి ఊబకాయం కాజ్ చేస్తుంది. సో మీరు అన్నట్టుగా ఎస్, వంశపారంపర్యంగా ఒబేసిటీ లేదా ఊబకాయం రావచ్చు, ఒప్పుకుంటాను. కానీ దానికి మించి ఓన్లీ వంశపారంపర్యం అని నేను చెప్పలేను, ఓన్లీ పరిసర ప్రభావం అని నేను చెప్పలేను. చాలా కాంప్లెక్స్ ఇంటరాక్షన్ వల్ల మనకు లాస్ట్కి ఊబకాయం అనేది వస్తుంది. ఇంకొకటి మ్యామ్, స్లీప్ డిజార్డర్. ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మామూలుగానే నిద్ర పట్టని వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఈ స్లీప్ డిజార్డర్స్ వల్ల ఊబకాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి ఇంటర్లింక్ ఎలా ఉంటుంది? సో మనకి స్లీప్ డిజార్డర్స్ వల్ల ఊబకాయం అనేది ఇంకా అంత పరిశోధించబడిన సైన్స్ అయితే కాదు. డైరెక్ట్గా దానికి లింక్ ఉంది అని మనం చెప్పలేము. కానీ మాకు తెలిసిన శాస్త్రం ప్రకారం మనకి రాత్రి కరెక్ట్ 10 నుంచి 2 వరకు ఆ టైంలో కొంచెం కొన్ని మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం కనుక ఈ మధ్యలో ఎవ్వరు కూడా 10కి పడుకోవట్లేదు, రాత్రి 1 అవుతుంది, 2 అవుతుంది. సో మనకి ఈ టైంలో జరగాల్సిన శారీరక పనులు, ప్రక్రియలు అవన్నీ కూడా మనం ఆ నిద్ర లేమి వల్ల ఆపేసుకుంటున్నాం. దానివల్ల ఇండైరెక్ట్గా వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దానికంటే కూడా నేను అంటాను ఊబకాయం వల్ల వచ్చే స్లీప్ డిజార్డర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ యాప్నియా అని ఉంటుంది. స్లీప్ యాప్నియాలో ఏమవుతుంది అంటే మనకి కొవ్వు అనేది ఈ గొంతు దగ్గర, శ్వాస మార్గాల దగ్గర ఎక్కువ అవ్వడం వలన రాత్రి కాసేపు అట్లా సెకండ్స్ పరిధిలో మనకి కొంచెం శ్వాస ఆగిపోవడం జరుగుతుంది. దీంట్లో మనం ఎన్ని చికిత్సలు ఇచ్చినా ఫైనల్గా వాళ్ళు ఊబకాయం తగ్గించుకోవాల్సిందే అని మనం చెప్తుంటాం. సో దానికి కూడా ఒక కాంప్లెక్స్ లింక్ అనేది డెఫినెట్లీ ఉంది. ఓకే, ఇంకోటి మ్యామ్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ దానివల్ల ఊబకాయం వచ్చింది, ఇలాంటి మాట మేము తరచుగా వింటుంటాము. అసలు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడానికి ఊబకాయానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఏం చెప్తారు? ఎస్, సో హార్మోన్స్ అనేవి మనకి మన శరీరంలో చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి. కొన్ని హార్మోన్స్ మన ఆకలిని పెంచినట్టయితే కొన్ని హార్మోన్స్ మన ఆకలిని తగ్గించడం చేస్తాయి. కొన్ని హార్మోన్స్ మనం ఫ్యాట్ బర్నింగ్ లేకపోతే క్యాలరీస్ని స్పెండ్ చేయడం ఎక్కువ చేస్తుంది. కొన్ని హార్మోన్స్ వచ్చేసి దాన్ని తక్కువ చేస్తుంటుంది. సో దీంట్లో మనం ఊబకాయం రిలేటెడ్ చాలా కామన్గా మీరు తరచుగా వినే హార్మోన్ నాకు తెలిసి థైరాయిడ్ ఉంటుంది. ఎస్, సో థైరాయిడ్ తక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎంత పని చేసినా అంత ఎనర్జీ స్పెండ్ కాదు.
కొవ్వు కరిగే ఆ స్పీడ్ అనేది థైరాయిడ్ తక్కువ ఉన్నప్పుడు జరుగుతుంది. సో దీని వలన మనకి థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ ఉన్న టైంలో మనం ఎలా తిన్నా, శారీరక వ్యాయామం ఎట్లా ఉన్నా కానీ మనం అల్టిమేట్గా ఊబకాయంకి మన బాడీ అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది, చికిత్స చేసినప్పుడు ఊబకాయానికి మాత్రమే కాదు, కంపల్సరీ థైరాయిడ్ హార్మోన్స్ కూడా మనం అది కరెక్ట్ రేంజ్లో ఉన్నట్టు చికిత్స చేస్తేనే ఆ ఊబకాయం అనేది తగ్గుతుంది. చాలా క్లోజ్ లింక్ ఉంటుంది. మ్యామ్ ఇంకొకటి, ఏదైనా ఫిజికల్ ప్రాబ్లం వల్లనో లేదా మెంటల్ ఇష్యూస్ వల్ల మెడికేషన్ తీసుకుంటుంటారు. చాలా ఎక్కువ రోజులు మెడికేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కొంతమందికి రావచ్చు. అంటే ఇలా మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళని చూస్తుంటే సడన్ గా లావ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంటది. అంటే అది మెడికేషన్ వల్ల అవుతారా లేదా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అవుతారా, ఎందుకు అని? ఓకే, సో ఫస్ట్ మనకి శారీరక సమస్యల కోసం యూజ్ చేసే మెడిసిన్స్ గురించి డిస్కస్ చేస్తే, అవును, చాలా శారీరక సమస్యల కోసం యూజ్ చేసే మెడిసిన్స్లో వెయిట్ గెయిన్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. కానీ మేము ఎలా కన్సిడర్ చేస్తాము అంటే, మనకి ప్రయారిటీ ఏంటి, మనకి ఇక్కడ ముఖ్యమైనది ఏంటి, ఆ బీపీ తగ్గించడం ముఖ్యమా, ఆ షుగర్ని కంట్రోల్లోకి తేవడం ముఖ్యమా, లేకపోతే వేరే ఆ క్యాన్సర్ని తగ్గించడం ముఖ్యమా, లేకపోతే వెయిట్ గెయిన్ అనేది ముఖ్యమా? ఎప్పుడైనా మనము ఏది బెనిఫిషియల్, ఏది లాస్ అనేది చూసుకొని మనం ముందుకెళ్తాము. అయితే మానసిక రుగ్మతల వరకు వచ్చేసరికి చాలా మటుకు మెడిసిన్స్ చెప్పాలంటే బరువును పెంచుతాయి. అలా అని ఈ మెడిసిన్స్ ఇలానే బరువు పెంచుతాయి, ఈ మనిషిలో ఆ మనిషిలో అందరిలో సేమ్ ఈ 10 కేజీలే పెంచుతుంది, లేదు అంటే ఒకేలాగా యాక్ట్ చేస్తుంది అని మనం చెప్పలేము. సో మేము జాగ్రత్తలు ఏం తీసుకుంటాము అంటే, మానసిక నిపుణుల్లాగా వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బేస్ వెయిట్, BMI ఎలా ఉందో చూస్తాం. వాళ్ళు ఆల్రెడీ ఊబకాయంతో సఫర్ అవుతున్నట్టయితే కనుక మేము వాళ్ళకి ఎక్కువ వెయిట్ గెయిన్ కాస్ట్ చెయ్యని మందులు ఇస్తూ ఉంటాము. అలాంటి మందులు కూడా మనకు ఉంటాయి. సో అలాంటి మందులు ప్రిస్క్రైబ్ చేస్తాం, ఫైన్, దాంట్లో మనకి కన్ఫ్యూజన్ లేదు. బట్ ఇంకో సెట్ ఉంటారు, వాళ్ళు ఊబకాయం ఉండదు, బట్ వాళ్ళని ఫస్ట్ మనం వెయిట్ చెక్ చేసి బాగానే ఉంది వెయిట్ అని అంటే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి నెసెసరీ మెడిసిన్స్ ఇచ్చేసి, దాని తర్వాత మనం మళ్ళీ వచ్చినప్పుడు ఫాలో అప్ విజిట్స్లో మళ్ళీ వెయిట్ చెక్ చేయడము, లేకపోతే కొలెస్ట్రాల్ లాంటి రక్త పరీక్షలు చేయడమో చేసి మనము టార్గెట్ చేస్తుంటాం. సో ఇలాంటి జాగ్రత్తలు, ఇది మా రెస్పాన్సిబిలిటీ. కానీ చాలా మంది ఏం భయపడతారు అంటే, అమ్మో ఈ మందులు తీసేసుకుంటే నేను ఊబకాయం వచ్చేస్తుందేమో, నేను బరువు పెరిగిపోతానేమో అని అంటారు. కానీ నేను అనేది లాస్ట్కి అనేది ఒకటే, ప్రయారిటీ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఆ మానసిక రుగ్మతలతో బాధపడడం ముఖ్యమా, లేకపోతే కొంచెం వెయిట్ గెయిన్ వ్యాయామంతో కానీ లేకపోతే పౌష్టికాహారంతో దక్కించుకోవడం ముఖ్యమా అనేది ఇంపార్టెంట్. అది తనతో తగ్గించుకోవచ్చు, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. భావన మ్యామ్, ఇంకొకటి, ఈ ఒబిసిటీ వల్ల వచ్చేటువంటి ఇంకొక సమస్య ఏంటంటే బాడీ షేమింగ్. అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కల్చర్ వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరిని హేళన చేసే పరిస్థితి వచ్చేసింది. బాడీ షేమింగ్ చేసినప్పుడు ఎలా తట్టుకోవాలి? వాళ్ళు ఆల్రెడీ శారీరకంగా మానసికంగా సఫర్ అవుతుంటారు, మళ్ళీ ఇది ఒక ఇబ్బంది పెడుతుంటుంది వాళ్ళు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా మీరేం చెప్తారు? మీరు అన్నట్టుగా నిజంగానే బాడీ షేమింగ్ అనేది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఈ లోకంలో, మన సమాజంలో అందరికీ తెలిసినట్టుగా అందానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది, పైపైన షోకులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నిటి మధ్యలో ఎక్కడో మనుషులకి బరువు అనేది ఒక గుర్తింపులాగా తయారైంది. ఎంత బలమైన వ్యక్తిత్వం ఉన్నా కూడా బరువు ఎక్కువగా ఉన్నారు అంటే వాళ్ళ వ్యక్తిత్వానికి అంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వట్లేదు. అలాంటి దాంట్లో వాళ్ళు చాలా అవమానానికి, అవహేళనకి గురవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది ఎందుకు అరైజ్ అవుతుంది, ఇది ఎందుకు వస్తుంది, మనకెందుకు మనం అంత బాడీ షేమింగ్ ఒకరిని ఎందుకు చేస్తున్నాము అంటే, అది వాళ్ళ బాధ్యతలాగా మనం పరిగణిస్తాము. మనం బరువు తక్కువగా ఉండడం ఇది మన రెస్పాన్సిబిలిటీ, మనమే దాన్ని సరి చేసుకోవాలి అన్న ఉద్దేశం అందరిలో ఉంటుంది. కానీ మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా మనలో ఇబ్బందికర జన్యువులు ఉన్నాయనుకోండి, మనలో థైరాయిడ్ తక్కువ ఉంది అనుకోండి, లేదా మన పరిసర ప్రభావాలు కొంచెం భిన్నంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఊబకాయం రాకుండా మనం ఏం చేయలేము. మన చేతుల్లో కొంచెమే ఉంటుంది, అది జన్యువుల్లో ఎక్కువగా ఉండొచ్చు. సో ఇలాంటి విషయాలు మనం చూసి వాళ్ళని ఆ విధంగా, అది వాళ్ళ బాధ్యత కాదు, వాళ్ళకు వచ్చే ఒక సమస్య, అది వాళ్ళ గుర్తింపు కాదు, అది జస్ట్ వాళ్ళలో ఉన్న ఒక ప్రాబ్లం అని మనం చెప్పగలగాలి. మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, జనాలు అనేది ఎప్పుడైనా ఎవరినైనా, ఇప్పుడు బాడీ షేమింగ్లో ఇంకో ప్రాబ్లం అరైజ్ అవుతుంది. సపోజింగ్ మన రిలేటివ్ ఎవరో లావుగా ఉన్నారు అనుకున్నాం, వాళ్ళకి ఎలా చెప్పాలి మీరు లావుగా ఉన్నారు అని, అది బాడీ షేమింగ్ అంటారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్లో నేను అంటాను, లావుగా ఉన్నారు
లేదా మీకు ఊబకాయం ఉంది అని చెప్పే అర్హత కానీ హక్కు కానీ వైద్యులకి ఇంకా మేలు కోరే వాళ్ళకి ఉంటుంది. ఈ మేలు కోరే వారిలో కూడా వాళ్ళకి చెప్పే విధానంగా చెప్పాలి. నువ్వు లావున్నావు, నీకు ఊబకాయం ఉంది అని చెప్పడంలో లాభం లేదు. అది వారికి ఆల్రెడీ తెలుసు, వాళ్ళ అద్దంలో చూసుకుంటారు. మనం చెప్పాల్సింది వాళ్ళ పద్ధతుల గురించి, అలవాట్ల గురించి. సపోజింగ్ వాళ్ళు వ్యాయామం చేయట్లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, మీరు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి, ఒకసారి మానసిక నిపుణులను కలవండి, కొంచెం పౌష్టికాహారం తీసుకోండి, ఫుడ్ తక్కువగా ఆర్డర్ చేసుకోండి. ఇలాంటి అలవాట్ల మీద కాన్సన్ట్రేషన్ చేసి బరువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మేలు చేసినట్టు అవుతుంది, బాడీ షేమింగ్ కూడా తగ్గిపోతుంది. చాలా చాలా మంచి మాట చెప్పారు భావనమ్మ. ఇంకొకటి పిల్లల విషయం ఒకసారి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో పిల్లలు తీసుకునే ఫుడ్ అనుకోవచ్చు, ఇంకే కానీ పిల్లలు కాస్త ఊబకాయం చెబ్బిగా ఉంటున్నారు, ఊబకాయంతో బాధపడే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఇంట్లో అలా ఒబిసిటీ ఉన్న ఒక కిడ్ ఉన్నారనుకోండి, ఆ పిల్లలతో పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అసలు వాళ్ళని ఎలా డీల్ చేయాలంటే మీరేం చెప్తారు? ఓకే, సో నిజంగా మీరు అన్నట్టుగా ఈ ఫోన్లు పెరగడం వల్లనో, లేకపోతే ఫుడ్ డెలివరీ యాప్స్ పెరగడం వల్లనో, కల్తీ ఆహారం పెరగడం వల్లనో, చాలా కారణాల వల్ల ఈ మధ్య చాలా ఆందోళనకరంగా పిల్లల్లో ఊబకాయ రేట్స్ కనిపిస్తున్నాయి. చాలా మంది మీరు అన్నట్టుగా ఓవర్ వెయిటే ఉంటున్నారు కానీ తక్కువ వెయిట్ ఉండట్లేదు. సో దీంట్లో నేను అంటాను, వీళ్ళలో ఇంకా పిల్లలైతే చాలా సున్నిత స్వభావాలు. మనం అవమానానికి గురైతే ఏదో తట్టుకుంటాము, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం, కానీ పిల్లలంతా స్ట్రాంగ్గా ఉండలేరు. సో వాళ్ళల్లో కూడా మెల్లిమెల్లిగా మానసిక రుగ్మతలు, చాలా చిన్న ఏజ్లోనే మానసిక రుగ్మతలు అవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఇప్పుడు ఏంటి అంటే, మనం ఇప్పుడు పెద్దల గురించి మాట్లాడుకుంటే డిప్రెషన్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా మేము అంటాము, కొంచెం బాధలో ఉంటారు, కొంచెం డల్గా ఉంటారు, కొంచెం అలసటగా ఉంటారు అని చెప్తాం. కానీ పిల్లల్లో అలాంటి సిమ్టమ్స్, లక్షణాలు కనిపిస్తాయా అంటే లేదు. పిల్లల్లో డిప్రెషన్ అనేది చిరాకుగా, కోపంగా, తమని తాము హాని చేసుకునే రకంగా, చిన్న చిన్న వాటికి ఏడవడము, ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలుగా కనిపిస్తాయి. టిపికల్గా ఉండదు, వాళ్ళు బాధ నాకుంది అని చెప్పుకునే ఏజ్ కాదు. సో ఇలాంటి వారిలో మనం ఇలాంటి బిహేవియర్స్, లక్షణాలు చూస్తున్నాము అంటే అసలు ఇది ఎందుకు వస్తుంది? వెయిట్ పరంగా వాళ్ళు ఏమైనా బుల్లింగ్కి కానీ, లేకపోతే బాడీ షేమింగ్కి కానీ, లేకపోతే అవమానానికి కానీ గురవుతున్నారా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది మనము లోతుగా చూసి దాన్ని చికిత్స చేసే ప్రయత్నం చేయాలి. వీళ్ళని కొట్టినా తిట్టినా ఆ డిప్రెషన్ పోతుందా, ఊబకాయం పోతుందా అంటే పోదు. ఫస్ట్ థింగ్ అది. సో తల్లిదండ్రులు చాలా ప్రేమగా, మనం పెద్దవాళ్ళం చేసినట్టుగానే ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత మనము పౌష్టికాహారం ఇవ్వడం, ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి తక్కువగా ఆర్డర్ చేయడం, ఇట్లాంటివి పేరెంట్స్, తల్లిదండ్రులు చేయొచ్చు. అది ఒక ఎత్తు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ నేను నా పేషెంట్స్లో కానీ చుట్టూ లోకంలో చూస్తుంది ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, పిల్లలు ఎప్పుడైనా పెద్దవాళ్ళని అనుకరిస్తారు. ఓకే, సో మనమే ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్టయితే, మనమే స్క్రీన్కి చాలా అడిక్ట్ అయిపోయి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉన్నట్టయితే కనుక మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? సో మన ఇంట్లో మన సిచ్యువేషన్స్ అన్నీ మనం చూసుకొని మనం చికిత్స కోసం వెళ్ళడము, మనల్ని మనం ట్రీట్ చేసుకోవడం వల్ల ఆబ్వియస్లీ ఈ కిడ్స్లో కూడా మంచి అలవాట్లు అనేది వాళ్ళు అనుకరిస్తారు. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు ఒబెసిటీతో ఎవరైనా బాధపడుతున్నప్పుడు మీరు ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్తో పాటు మీరు మంచి న్యూట్రిషన్, వ్యాయామం, ఈ రెండు ఎక్కువగా చెప్తున్నారు కాబట్టి అసలు న్యూట్రిషన్ కానీ లేదా తీసుకోవాలంటే, మంచి డైట్ తీసుకోవాలంటే ఎలాంటి న్యూట్రిషన్ని మీరు సిఫార్సు చేస్తుంటారు? లేదా వ్యాయామం చేయాలంటే ఎక్కడికైనా జిమ్కి వెళ్ళాలంటారా? ఎలా అంటే ఆ రెండింటిని ఎలా చేయమని మీరు సజెస్ట్ చేస్తుంటారు మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి? సో మా దగ్గరికి వచ్చినప్పుడు అగైన్ మేము జస్ట్ ఊబకాయం ఉందా లేకపోతే లావుగా ఉన్నారా అనే విషయాలు పట్టించుకోకుండా మేము ఆ BMIని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. BMI కనుక 25 to 30 అంటే అధిక బరువు రేంజ్లో ఉంది అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ మరియు వాళ్ళకి పౌష్టికాహారం తీసుకోవడము, డైటరీ చేంజెస్, ఇవన్నీ కూడా మేము సజెస్ట్ చేస్తాము. లేదు 30 కంటే అబవ్ ఉంది అంటే యాక్చువల్లీ టాబ్లెట్స్కి కూడా మేము కొంచెం డిస్కస్ చేస్తాం, చర్చిస్తాం వాళ్ళతో. మీకు టాబ్లెట్స్ ఓకే అంటే లేదు, మీకు కష్టం అవుతుంది, మీరు ఆల్రెడీ ఎక్సర్సైజ్ ట్రై చేసేసారు, పౌష్టికాహారం తీసుకుంటున్నారు, అయినా తగ్గట్లేదు అంటే మేము కొన్ని టాబ్లెట్స్ అనేది సజెస్ట్ చేస్తాం. 40 అబవ్ BMI ఉంది అంటే అది చాలా సివియర్ ఒబేసిటీ, చాలా ఎక్స్ట్రీమ్ ఊబకాయం అంటాం. దాంట్లో మనము బేరియాట్రిక్ సర్జరీని ఆప్షన్గా ఇస్తాము. ఇది మా డెసిషన్స్, మెడికల్ డెసిషన్ ప్రకారంగా మేము ఆఫర్ చేస్తాం. బట్ వీటన్నిటిలో కూడా ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేసినా అది ఓకే, ఎటువంటి పౌష్టికాహారం తీసుకున్నా అది మీ ఇష్టం, మీ పర్సనల్ చాయిసెస్. ఇప్పుడు మీరు నార్త్ ఇండియా నుంచి వచ్చారు అంటే చపాతీ తినడానికి ఇష్టపడతారు, సౌత్ ఇండియా నుంచి వచ్చారు అంటే అన్నం తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దాంట్లోనే మీరు చేంజెస్ చేసుకొని ఇంట్లో ఫుడ్ ఎక్కువగా తింటే సరిపోతుంది అని మేము చెప్తాం. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మా రోల్ ఎక్కడుంటుంది అంటే, మనిషి వ్యక్తిత్వం ప్రకారం
తిండి యావ ఎలా ఉంటుంది, మనిషి వ్యక్తిత్వం ప్రకారం ఊబకాయం ఏమైనా అఫెక్ట్ అవుతుందా, దాన్ని మనం మార్చొచ్చా అనేది మేము ఒక పరిశీలన చేసి దాని ప్రకారంగా కాగ్నిటివ్ థెరపీ అని, బిహేవియర్ థెరపీ అని, ఇవన్నీ థెరపీస్ అనేవి మేము ఆఫర్ చేస్తూ ఉంటాం. వెయిట్ లాస్ తగ్గడం ఈజీ, మేము చెప్తాము. మీరు ఇట్లా ఇది పౌష్టికాహారం తీసేసుకోండి, ఈ ఆహారం తగ్గించండి, ఆ వ్యాయామం పెంచేసేయండి అని చెప్తాము, వాళ్ళు తగ్గిపోతారు, అది బాగానే ఉంటుంది. కానీ ప్రాబ్లం వచ్చేసి దాన్ని మెయింటైన్ చేయడం. అది మెయింటైన్ చెయ్యాలి అంటే మనం మెదడులో, మన వ్యక్తిత్వంలో మనం మళ్ళీ మళ్ళీ ఆ పాత బిహేవియర్స్కి వెళ్ళకుండా మనల్ని మనం మార్చుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, ఇంకొకటి ఇంతకుముందు కిడ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు స్కూల్ పరిధిలో ఏమైనా చేయొచ్చు యాజ్ ఎ సైకాట్రిస్ట్గా మీరు వెళ్ళి చెప్పడమా, లేదా స్కూల్లో ఎలాంటి పరిస్థితులు కల్పించాలి స్కూల్ బిహేవియర్ కిడ్స్ విషయంలో అంటే ఏం చెప్తారు? ఎస్, మనం ముందే చర్చించుకున్నట్టుగా ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బరువు మీద ఫోకస్ పోయి వ్యక్తిత్వం మీద, లేకపోతే స్కిల్స్ మీద, లేకపోతే అలవాట్ల మీద మనము ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉంది. అది పిల్లల్లో చాలా ఈజీ. పిల్లలకి మనము బరువుని చూసే ఆ దృక్పథం అనేది మారిస్తే, వాళ్ళు అసలు ఊబకాయాన్ని ఎలా చూస్తున్నారు అనే దృక్పథాన్ని మనం మార్చడం అనేది పిల్లల దగ్గర చాలా పాసిబుల్ అవుతుంది. పెద్దల్లో అంత మార్చలేము. సో నేనంటాను ఫస్ట్ స్టెప్ అనేది అవగాహన సదస్సులు అనేది మనం పెడుతుండాలి. బరువు అంటే ఏంటి, దేనివల్ల పెరుగుతాము, జన్యుపరంగా ఎలా వస్తుంది, పరిసరాల ప్రభావాలు ఎలా ఉంటాయి, మనం ఏం చేయొచ్చు అనే విషయాలు ఒక ఎత్తులో చెప్తాము. సెకండ్ థింగ్, ఫ్యూచర్లో బాడీ షేమింగ్కి గురయ్యేది, అనుభవించేది ఈ పిల్లలే. అదే బాడీ షేమింగ్ చేసేది కూడా వీళ్ళే ఉంటారు. సో రెండు విధాలుగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ షేమింగ్ ఎందుకు చేయొద్దు, తర్వాత బాడీ షేమింగ్ చేసుకున్న మనలో పాజిటివ్ లైఫ్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాలు మంచి మంచివి ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది మానసిక నిపుణుల మనం ఇప్పించాము ట్రైనింగ్ అంటే బాగా బెనిఫిట్ అవుతుంది. భావన మ్యామ్, ఇంకొకటి బాడీ పాజిటివిటీ అంటుంటారు, దీని గురించి ఒకసారి చెప్పరా? ఎస్, సో బాడీ పాజిటివిటీ గురించి చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకటి, మనకి ఉన్న సమాజంలో నేను చెప్పినట్టుగా లావు అంటే కొంచెం ఏదోలా చూడడము, పక్షపాతంగా చూడడము, వాళ్ళని అవహేళన చేయడం, నిందించడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. మన సినిమాలలో కూడా చిట్టి నడుములు అని సాంగ్స్ వస్తాయి, లావు వారి పైన జోక్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. దీనివల్ల మనలో ఒక ఒపీనియన్ ఏం ఫామ్ అయింది అంటే సైజ్ 0నో లేకపోతే ఈ పర్టికులర్ వేస్ట్ సైజే మనకి కరెక్ట్ అని ఫస్ట్ ఒక ఒపీనియన్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని మనం కూల్ చేసేయాలి. ఒక పాజిటివ్ పర్ఫెక్ట్ బాడీ అంటూ ఏముండదు. మన బాడీ ఎలా ఉన్నా, మన శరీరం ఎలా ఉన్నా, ఆకారం ఎలా ఉన్నా, మనల్ని మనం ప్రేమించుకోవడానికి అది అడ్డుపడకూడదు. ఉదాహరణకి నేను చెప్తాను, మనకు ఒక గుండె సమస్య వచ్చింది, మనం ఆ గుండెను అసహించుకోవడం స్టార్ట్ చేస్తామా? చెయ్యము. అలాంటిది ఊబకాయ సమస్య వస్తే మనం మన శరీరాన్ని ఎందుకు అట్లా చేస్తున్నాము? ఇంకా గుండె సమస్య వస్తే గుండెని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాం. సో మన శరీరానికి కనుక ఊబకాయ ప్రాబ్లం వస్తే దాన్ని కూడా ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ అసహించుకోకూడదు. దీన్నే బాడీ పాజిటివిటీ అంటాము. ఇది మనం పెంపొందించుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలలో అది చాలా పెద్ద ఎత్తులో జరగాలి. సినిమాలలో ఈ జోకులు ఉండకూడదు, ఈ సైజ్ 0 ఇట్లాంటి ప్రొక్లమేషన్స్ కానీ ఇట్లాంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ ముందు పెట్టకూడదు. అది వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్, చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఈ మధ్యలో పిల్లలకి కానీ ఆ టీనేజర్స్కి కానీ ఏమవుతుంది అంటే, నాకు బాడీ పాజిటివిటీ ఉంది, నాకు ఊబకాయం ఉంది, ఇది ఉండనిద్దాం, నేను ఐ షుడ్ లవ్ మై ఒబీస్ బాడీ, నా ఊబకాయాన్ని నేను ప్రేమించాలి అని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ నేను ఒకటి మనవి చేసుకుంటాను, మనం మన బాడీని శరీరాన్ని ప్రేమించాలే కానీ ఊబకాయాన్ని ప్రేమించద్దు. దీన్ని సపరేట్ చేయాలి. మనల్ని మనం అసహించుకోకుండా మనల్ని మనం ప్రేమించుకుంటూ ఆ ఊబకాయాన్ని, బరువుని తక్కువ చేసుకోవాలి. దట్ ఈస్ బాడీ పాజిటివిటీ. బాడీ పాజిటివిటీ అంటే ఊబకాయాన్ని ఉంచుకోవడం. మ్యామ్ చాలా బాగా చెప్పారు. ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు మిడ్ లైఫ్ విషయానికి వస్తే, ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే వాళ్ళలో చాలా చేంజెస్ వస్తుంటాయి. ఈ సమయంలో ఒబేసిటీ కూడా వస్తుంది చాలా మందికి అని వింటుంటాము. అక్కడ అది ఎలాంటి ప్రభావం చూపింది? ఎట్ ద సేమ్ టైం పురుషుల్లో కూడా ఆ ఏజ్ మిడ్ ఏజ్లో ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. ఓకే, మొదటగా చెప్పాలంటే పురుషుల్లో మహిళల కంటే కూడా ఇది మొత్తం శాస్త్రాలు అధ్యయనాల ప్రకారం మనం చెప్తున్నాము, ఈ ప్రాబ్లమ్స్, మానసిక సమస్యలు లేకపోతే ఆత్మవిశ్వాసం కోల్పోవడం అనేది సంహౌ మెన్కి తక్కువ ఉంటుంది. ఆ కారణాలు కూడా మనం చూస్తే కనుక ఫీమేల్ హీరోయిన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, వాళ్ళ సైజెస్ పైన కాన్సన్ట్రేట్ చేయడము, వాళ్ళ ఏజెస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మనకి పురుషుల్లో అంతగా బాడీ ఇమేజ్ కానీ సెల్ఫ్ ఇమేజ్లో కానీ అంతగా మార్పులు ఉండవు. బట్ ఉంటాయి, వాళ్ళల్లో కూడా ఇష్యూస్ ఉంటాయి. మహిళల విషయానికి వస్తే
మిడ్ లైఫ్ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఒక చాలా పెద్ద క్రైసిస్ టైప్లో ఉంటుంది. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటాము. వాళ్ళకి గుర్తింపులో కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో ఏమవుతుంది అంటే ఆల్రెడీ వాళ్ళు పిల్లలు కొంచెం పెద్దగా అవుతూ ఉంటారు, వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉండరు. కెరియర్ ఏమన్నా ఉంటే ఆ కెరియర్లో మనకు ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది, కానీ ఏమి ఎగ్జైటింగ్గా కానీ ఉత్తేజించేది ఏమి జరుగుతూ ఉండదు. సో ఒక డల్ బోరింగ్ లాగా అనిపిస్తుంది. దీంట్లో అధిక బరువు ఉంది అంటే అదొక పెద్ద తలనొప్పి. పురుషులతో కంపేర్ చేస్తే మన హార్మోనల్ లెవెల్స్ వల్ల అవ్వచ్చు, చాలా బాడీ స్ట్రక్చర్ వల్ల అవ్వచ్చు, జీన్స్ వల్ల అవ్వచ్చు, మహిళలకి ఆ బరువు దించడం అనేది ఒక పెద్ద అది కొంచెం ప్రాబ్లమాటికే. పురుషులకి సేమ్ ఆ శారీరక శ్రమ చేసి ఆ సేమ్ పౌష్టికాహారం సేమ్ తీసుకున్నా కూడా వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అది ఒక ప్రాబ్లం. సో వీళ్ళు ఎంత శ్రమించినా ఆ వెయిట్ దిగదు, పర్టికులర్లీ ఆ మిడ్ లైఫ్ ఏజ్లో దిగదు. సో అది వాళ్ళని ఇంకా కుంగిపోయేలాగా చేస్తుంది. అది కాకుండా ఈ ఏజ్లో మనం చూసేది భార్యాభర్తల మధ్య ఆకర్షణ తగ్గిపోవడం. దాంట్లో అధిక బరువు తోడైతే ఇంకా ఆ భర్త కళ్ళలో కూడా వాళ్ళు చూసే అది ఆకర్షణ లేకపోవడము, అట్రాక్షన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ వాళ్ళ అది మొత్తం ఈ క్రైసిస్లో యాడ్ అయిన ఇంకా కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. సో వీళ్ళల్లో మనం ఇంకా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి ఈ అధిక బరువు ప్రాబ్లమ్స్. అయితే చాలా మంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే బరువు పెరగకుండా ఉండడానికి లేదా తగ్గించడానికి పిల్స్ వాడుతున్నారు. ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఎస్. సో బరువు తగ్గడానికి మీరు డాక్టర్ కనుక చెప్పినట్టయితే మందులు వాడడం, టాబ్లెట్స్ వాడడంలో నేను తప్పు లేదంటాను. కానీ దాంట్లో అండర్లైన్ చేయాల్సిన విషయం డాక్టర్ చెప్తే. డాక్టర్ చెప్పకుండా మనం సొంతంగా వెయిట్ లాస్ పిల్స్ కానీ బయట మార్కెట్లో దొరికే టాబ్లెట్లు, మందులు కానీ ఏది కూడా తీసుకోవద్దు. ఎందుకు అంటే వాటికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వీటిలో చాలా మటుకు మనం హ్యాండిల్ చేయలేని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. వాటి వల్ల డేంజర్ ఎక్కువ ఉంటుంది లాభం కంటే. సో మన బిఎంఐ ప్రకారం, మన బాడీ నేచర్ ప్రకారం, మన జెనెటిక్స్ ప్రకారం ఏ టాబ్లెట్ అయితే మనకు సూట్ అవుతుందో ఒక డాక్టర్ మాత్రమే చెప్పగలుగుతారు. సో వాళ్ళు చెప్తే కనుక మనం వాడడంలో అర్థం ఉంది. మనం సొంతంగా ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు చేయకూడదు అని నాది పెద్ద మనవి ఇది. బట్ ఇంకా లోతుగా వెళ్ళాలంటే సరే ఆ డిస్పరేషన్లో కానీ ఆ ఫ్రస్ట్రేషన్లో కానీ వెళ్దాంలే, తీసేసుకుందాంలే, ట్రై చేద్దాంలే అని అనుకుంటారు. కానీ నేనంటాను మొత్తం ఇప్పటి వరకు శాస్త్రీయ పరంగా ఆమోదించబడిన మందులు అనేవి 8-9 మాత్రమే ఉన్నాయి. సో మీకు ఏది మార్కెట్లో దొరికినా శాస్త్రీయంగా అవి టెస్ట్ అయ్యాయి, వాటి వల్ల మనకి ఏమి ఉపయోగం లేదు అని బయటపడింది. సో మీరేం తీసుకుంటున్నా మీ లివర్కో కిడ్నీకో నష్టం చేస్తున్నారే తప్ప వెయిట్ లాస్ కోసం అయితే అది పనికిరాదు. చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది ఇది. మ్యామ్ ఇంకొకటి, మీరు మా సైకాట్రిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ మాక్సిమం మీ దగ్గరకు వచ్చిన తర్వాత చికిత్స అయిపోయిన తర్వాత బేరియాట్రిక్ సర్జరీకి వెళ్తారు కదా, ఒకవేళ కాదు పాసిబిలిటీస్ లేవు అనుకున్నప్పుడు. అయితే మేము సాధారణంగా విన్నది బేరియాట్రిక్ సర్జరీ తర్వాత కొన్ని మానసిక సమస్యలు వస్తాయి, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విన్నాం. అది నిజమేనా? ఉంటే ఎలాంటి సమస్యలు? ఎస్, బేరియాట్రిక్ సర్జరీ అనేది మీరు అన్నట్టుగా మనం 40 BMI దాటిన తర్వాత పేషెంట్తో చర్చించుకొని పేషెంట్కి హార్ట్ అవన్నీ బాగానే ఉన్నాయి అంటే ఆ సర్జరీకి ముందుకెళ్ళిపోతాము, చేస్తాం. అయితే ఈ సర్జరీ వల్ల మనం అనుకుంటాము అన్నీ సెట్ అయిపోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి, మానసిక సమస్యలు కూడా పోతాయి అనుకుంటాం. కానీ మనం చూసే ఒక డిఫరెంట్ థింగ్ ఏంటి అంటే యాక్చువల్లీ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ప్రాబ్లమ్స్, కొన్ని మానసిక సమస్యలు అనేవి పెరుగుతున్నాయి. ఫస్ట్లీ అన్నిటికంటే ముఖ్యమైనది, ముందు ఏవైతే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, బేరియాట్రిక్ సర్జరీ ముందు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఆల్కహాల్ తీసుకుంటే వాటి వలన వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది ఎందుకు అంటే శరీరపరంగా కడుపులో మనకి మార్పులు జరుగుతాయి బేరియాట్రిక్ సర్జరీలో. సో ఇప్పుడు ముందు తీసుకున్న ఆల్కహాల్, తర్వాత తీసుకున్న ఆల్కహాల్ యాక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఆల్కహాల్ సమస్య ముందు లేనిది సడన్గా బేరియాట్రిక్ సర్జరీ తర్వాత చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకే ఒక మానసిక నిపుణుల అడ్వైస్ ప్రకారం మీరు బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఆల్కహాల్ అనేది తక్కువ చేసేయాలి, చాలా తక్కువ చేసేయాలి. కడుపు సహించదు ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి చాలా కారణాల వల్ల డిప్రెషన్ అనేది పెరిగి ఆత్మహత్యలు చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ సెట్లో. ఇది కూడా 4 times ఎక్కువ అవుతుంది అనేసి ఒక అధ్యయనం చెప్తుంది మనకి. అది కారణాలు ఎన్నైనా అది పెరుగుతుంది అనేది ఒక ఆందోళనకరమైన విషయం, అది కొంచెం మనం గమనించాలి. మూడో విషయం వచ్చేసి అన్నిటికంటే ఇబ్బందికరమైన విషయం, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాం, 4-5 నెలలు బాగానే ఉన్నాం, తక్కువ వెయిట్లోనే ఉన్నాం,
కానీ నేను చెప్పినట్టుగా మన అలవాట్లు, మన పద్ధతులు, మన తత్వం అనేది మనం మార్చుకోలేదు అంటే మళ్ళీ ముందులాగే తింటాము, మళ్ళీ ముందులాగే ఆ అలవాట్లకి బానిసైపోతాము. అది బానిసైపోవడం వల్ల వెయిట్ పెరిగితే ఇప్పుడు ఇంకో యాడెడ్ లేకపోతే ఇంకొక ఎక్స్ట్రా గిల్ట్ అనేది, ఎక్స్ట్రా నొప్పి అనేది, ఇంకా ఎక్కువ క్షోభ అనేది వాళ్ళు గురవుతూ ఉంటారు. ఆల్రెడీ సర్జరీ చేయించుకున్నాము, వెయిట్ తగ్గాము, మళ్ళీ పెరుగుతున్నాం, ఇంకా ఏముంది, లాస్ట్ ఆప్షన్ అనుకుంటారు సర్జరీ. దాని తర్వాత కూడా మళ్ళీ వెయిట్ పెరిగితే వాళ్ళు తట్టుకోలేరు. దిస్ ఈజ్ వన్ మోర్ ప్రాబ్లమ్. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. మ్యామ్, ఈ మధ్య కాలంలో ప్రాసెసింగ్ ఫుడ్స్ తినడం, అవి బాగా ఆకర్షణ కల్పించడం, అడ్వర్టైజ్ చూసాం, ఏదో ఒకటి వాళ్ళకి అది ఒక క్రేవింగ్స్ లాగా వచ్చేసి అవి తినకుండా ఉండలేని స్థితికి చాలా మంది వెళ్ళడం గమనిస్తున్నాము. ఈ క్రేవింగ్స్ రావడానికి, ఈ బయట ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడానికి మానసిక ఆలోచనలకి అంటే మనసుకు ఎలాంటి సంబంధం ఉంటుంది, ఎలా అవాయిడ్ చేయాలంటే ఏం చెప్తారు? ఓకే, సో ఫస్ట్ మీరు ఫుడ్స్ గురించి అడిగారు కాబట్టి ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫుడ్స్లో మనం అనుకుంటాము మనకి కంట్రోల్ ఉంటే మనము కొన్ని ఫుడ్స్ కంట్రోల్ చేసేసుకోవచ్చు తినకుండా, మనకి కంట్రోల్ ఉంటే మంచిగా మనం పౌష్టికాహారం తినచ్చు అని మనం అనుకుంటాం. ఫుడ్స్లో తప్పేమీ లేదు అనుకుంటాం, కానీ ఫుడ్స్లో చాలా తప్పులు ఉంటాయి. ఫుడ్స్ కూడా చాలా మన బాడీలో చేంజెస్ తెస్తాయి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీకు ఒక ఉదాహరణకి చెప్తే, మీరు ఒక ఫ్రూట్ యాపిల్ తీసుకోండి, ఒక జంక్ ఫుడ్ సమోసా తీసుకోండి. సపోజింగ్ మీరు ఒక ఫ్రూట్ యాపిల్ మీరు తీసుకున్నట్టయితే మీకు ఒక ఆనందం కలుగుతుంది అని అనుకున్నాం. ప్రతి ఫుడ్కి కొంచెం ఆనందం అయితే మనకి మనసులో కలుగుతుంది. సో ఆ ఆనందం మెదడులో ఒక లెవెల్ 4 ఉంది అనుకుందాం. అవుట్ ఆఫ్ 10 లెవెల్ 4లో మీకు ఆ యాపిల్ తిన్న వెంటనే ఒక ఆనందం వస్తుంది. ఫైన్, గుడ్. మీరు సమోసా తిన్నట్టయితే మీకు 8 or 9 ఆనందం వస్తుంది, మంచి ఆనందం వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల మీరు ఏమనుకుంటారు, నేను సమోసాని ఎక్కువ తినాలి అన్న ఆలోచన మనకు ఉంటుంది. ఇక్కడి వరకు అయితే ఏదో కంట్రోల్ చేసుకునే ప్రయత్నం మనం చేస్తామా అంటే ఓకే, కానీ దీనికి మించి కూడా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి అంటే, సపోజింగ్ మీరు ఇవాళ పొద్దున సమోసా తీసుకున్నారు, మీకు ఒక 8-9 వరకు మీకు మంచిగా చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. అదే మీరు దాని తర్వాత ఫ్రూట్ తీసుకొని యాపిల్ తీసుకున్నట్టయితే లెవెల్ 4 ఆనందం కూడా రాదు. లెవెల్ 4 కంటే తక్కువ అవుతుంది, 1 or 2 వస్తుంది. దీన్నే మనం డోపమిన్ స్టీల్ అని కానీ, లేకపోతే ఈ దొంగలిచ్చే మైండ్ హార్మోన్స్ లేకపోతే మంచి హార్మోన్స్ని ఈ సమోసా దొంగలిచ్చేస్తుంది అని మనం చెప్తాము. సో దీనివల్ల మనం ఏం చేస్తాము, దీంతో అస్సలే ఆనందం రావట్లేదు, దాంతో వస్తుంది, సో దాన్నే తీసుకుందాము అని మనం రోజు జంక్ ఫుడ్ తినే అలవాటు చేసుకుంటాం. దీంట్లో ఇంకో 3వ ఎత్తు ప్రాబ్లం కూడా ఉంటుంది. సరే, ఒక సమోసా తీసుకున్నాం, బాగానే అనిపించింది, లెవెల్ 8-9 ఆనందం అనిపించింది, ఓకే అనుకుంటాం. నెక్స్ట్ టైం మనం మళ్ళీ అదే ఆనందం తీసుకోవడానికి మళ్ళీ ఇంకో సమోసా తింటాం, కానీ ఆ సమోసాకి 8-9 రాదు, తక్కువ అయిపోతుంది. సో మళ్ళీ అది పెంచడానికి మనం ఏం చేస్తాం, ఇంకో సమోసా తింటాం. అలా పెంచుతూ అది ఒక అడిక్షన్ లాగా. ఇది ఓన్లీ ఫుడ్ అడిక్షన్ కాదు, ఆల్కహాల్లో చూసినా లేకపోతే వేరే సబ్స్టెన్సెస్లో చూసినా అండర్లైన్ మన మెదడులో జరిగేది ఇది. అది చాలా మంచి హార్మోన్స్ని తీసేసుకుంటుంది. నాట్ ఓన్లీ ఫ్రూట్స్ వల్ల ఆనందం కాదు, మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు, ఒక ఆనందం అనేది కలుగుతుంది. ఈ ఫుడ్స్, ఈ బ్యాడ్ ఫుడ్స్ అనేది ఆ ఆనందాన్ని కూడా లాగేసుకుంటుంది. మీకు దేంట్లో ఆనందం రాదు, దాంట్లోనే ఆనందం వస్తుంది, అది ట్రాప్ చేసేస్తుంది మనల్ని. సో ఏ ఫుడ్ తినాలి అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇలా డోపమిన్ స్టీల్ చేసే ఫుడ్స్ అనేది మనం దూరంగా ఉంచాలి. మరి ఎలా మ్యామ్ సైకలాజికల్ గా దాని నుంచి బయటపడడం అంటే ఎలా, యాజ్ ఎ సైకియాట్రిస్ట్ మీరేం చెప్తారు? ఎస్, వన్ ఇంపార్టెంట్ అడ్వైస్, ఈజీ అడ్వైస్. మొత్తమే తినద్దు అంటే నేను చెప్పలేను, అది పాసిబులే కాదు. కానీ నా వరకు నేను ఏం చెప్పగలుగుతాను అంటే, అట్లీస్ట్ వీకెండ్స్కి లిమిట్ చేసుకోండి. ఓన్లీ మనం వీక్ మొత్తం మంచి ఆహారమే తిన్నాము అంటే ఆ డోపమిన్ అంతగా అటు ఇటు కాకుండా మంచి ఫీలింగ్స్ అంతా ఉండి మనం ఇంట్లో తినే ఫుడ్ని కూడా మనం ఎక్కువ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ వీకెండ్లో 1 meal 2 meals పెట్టుకున్నాము అంటే అది అంతగా మన మైండ్ని డిస్టర్బ్ చేయదు. రోజువారీగా తిన్నాము, కంట్రోల్ తప్పాము అంటే ఇంకా అది దూరం వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద అడ్వైస్. మ్యామ్, ఈ మధ్యకాలంలో ఇంకో సమస్య మొబైల్ చూడకుండా ఎవరు ఉండట్లే, కొంతమంది మొబైల్ అడిక్షన్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆ సంఖ్య పెరుగుతుంది. మొబైల్ అడిక్షన్కి ఒబెసిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఎస్, నా ఉద్దేశంలో అయితే వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడము, ఫుడ్ ఎక్కువ కల్తీ ఆహారం అనేది మనకు అందుబాటులో రావడము, చాలా చాలా ఆహారం మన అందుబాటులోకి రావడం, వీటన్నిటికీ ఆల్ ఇన్ వన్ ప్రాబ్లం, ఆల్ ఇన్ వన్ డివైస్ మొబైల్. అది ఎలా అయిపోతుంది అంటే, నా ప్రకారంగా ఫ్యూచర్లో మొబైలే టాప్ మోస్ట్ రీజన్, లేకపోతే చాలా ముఖ్యమైన రీజన్ ఫర్ ఒబేసిటీ లేకపోతే ఊబకాయం అవుతుందేమో అని నా అంచనా. సో
కంపల్సరీ చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు నేను అన్ని అడ్వైసెస్ ఇస్తాను, ఒక మానసిక నిపుణురాగా నేను అన్ని అడ్వైస్, మీరు మంచి పౌష్టికాహారం తినండి అని చెప్తాను, మీరు మంచిగా వ్యాయామం చేయండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాను. కానీ ఏమవుతుంది, ఇంటికి వెళ్ళాక మొబైల్ ఒక డిస్ట్రాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది శారీరక శ్రమ చేయడానికి ఆపేస్తుంది. సో దానివల్ల వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు. సెకండ్ థింగ్, అన్ని ఫుడ్ యాప్స్ ఉండగా వాళ్ళు ఎందుకు వింటారు అన్నమాట. వెంటనే వాళ్ళకి అది మోర్ టెంప్టింగ్ అనిపిస్తుంది నా మాట కంటే కూడా. సో మొబైల్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది దాన్ని మనం దూరం చేయకుండా ఫస్ట్ మన కళ్ళ ముందే అది ఆ ఫోన్, అది ఫుడ్ డెలివరీ యాప్స్ డిలీట్ చేపియడము, లేకపోతే సమ్ ఫిజికల్ యాక్టివిటీకి స్క్రీన్ టైం లిమిట్ చేయడము, ఇలాంటి మన యాక్షన్స్ మనం తీసుకోకపోతే మనం ఊబకాయాన్ని తగ్గించడంలో అంత ముందు వెళ్ళలేము. వింటున్నారు కదా, చాలా పెద్ద ఇష్యూ. మొబైల్ని కాసేపు పక్కన పెట్టండి మ్యామ్. ఇంకొకటి ఆల్కహాల్కి ఒబిసిటీకి ఏమైనా సంబంధం ఉంది? ఓకే, సో ఆల్కహాల్కి ఒబేసిటీకి మొదటగా మనం ముందుగా డిస్కస్ చేసినట్టు మన బ్రెయిన్లో కనుక ఆల్కహాల్కి మనము అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, మన బ్రెయిన్ అలా వైర్ అయ్యి ఉంది, మన బ్రెయిన్ అట్లా డిజైన్ అయ్యి ఉంది అంటే మనలో ఫుడ్ అడిక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీటన్ని కూడా సేమ్ మెకానిజమ్స్, సేమ్ రసాయనాలు, సేమ్ మెథడ్ ఏరియాస్. సో దీని వలన ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి ఫుడ్ అడిక్షన్ కూడా హై ఉండే ఛాన్స్ ఒకటి ఉంటుంది. అది కాకుండా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు చిరుతిండ్లు తింటారు, కరెక్ట్గా ఫుడ్ తీసుకోరు, చాలా లేట్గా ఫుడ్ తింటుంటారు. వీటి వల్ల కూడా చాలా ఊబకాయం సమస్యలు తలెత్తుతున్నాయి. మీరు చూస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ మిడ్ లైఫ్ పురుషులలో మనకి ఆల్కహాల్ తీసుకోవడం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు మహిళలు. అలాంటి వాళ్ళలో పొట్టకు పెరగడము అనేది చాలా కామన్గా చూస్తుంటాం. ఇదంతా కూడా వేస్ట్ సర్కంఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు అంటే అది హార్ట్కి డైరెక్ట్ లింక్ ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి విషయాలలో మనము కంపల్సరీ ఆల్కహాల్ అనేది తగ్గించి, ఫుడ్ అడిక్షన్ కూడా తగ్గించి, రెండు కలిపి టార్గెట్ చేయాలి. భావన మ్యామ్, ఇంకొకటి టాక్సిక్ వాతావరణం లేదా అన్హెల్తీ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తే, ఆ ప్లేసెస్లో పనిచేస్తే అదేమన్నా బరువు పెరగడానికి కారణం అవుతుంది? అలాంటివి కూడా ఏమన్నా తీసుకోవచ్చా మనం? ఎస్, మనకిప్పుడు టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్లో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, మనిషిలో ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్స్ లేదా సందిగ్ధాలు అనేది ఎక్కువ అయినప్పుడు ఇబ్బందికరమైన ఆలోచనలు, ప్రతికూల భావనలు ఇవన్నీ మనిషిలో పెరుగుతుంటాయి. మనం ముందుగానే డిస్కస్ చేసినట్టుగా ఈ ప్రతికూల ఆలోచనల నుంచి మనకి బయటపడే స్కిల్స్ ఉంటే అది ఓకే, కానీ చాలా మందికి ఉండవు. వాళ్ళు ఈ కాన్ఫ్లిక్ట్స్ పెరిగినప్పుడు వాళ్ళు తిండి వైపు చూపించడము, లేకపోతే స్ట్రెస్ పెంచుకోవడము చేస్తారు. ఇలాంటి టైంలో మనకి ఇప్పుడు ఉండే ఈ టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్స్, ఈ కంపెనీస్ అన్నిట్లో మనం కామన్గా చూస్తుంది చాలా కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ అవుతున్నాయి. అన్నిటికంటే పెద్ద కాన్ఫ్లిక్ట్ వచ్చేసి మనం ఆ జాబ్లో ఉండాలా లేదా అన్న క్వశ్చన్ కూడా వాళ్ళకి తలెత్తుతూ ఉంటుంది. రోజు వాళ్ళు మదన పడుతూనే ఉంటారు. దీని వలన స్ట్రెస్ పెరగడం, స్ట్రెస్కి బరువుకి చాలా డైరెక్ట్ లింక్ కూడా ఉంటుంది. మనం స్ట్రెస్ ఎక్కువ పడ్డాము అంటే మన హార్మోనల్ స్టేట్ మారి బరువు పెరుగుతాము, ఊబకాయానికి దారితీస్తుంది. అది కాకుండా వీళ్ళ ఆనందం టైం మొత్తం, ఇప్పుడు పొద్దున 9ంటికి స్టార్ట్ చేస్తే కాల్స్ ఏవో రాత్రి 10ంటికి అయిపోతూ ఉంటాయి. దానిలో వాళ్ళకి మెయిన్గా ఆనందం ఇచ్చేది ఓన్లీ ఫుడ్ లేకపోతే ఆహారం మాత్రమే. సో దానిపైనే వాళ్ళు డిపెండ్ అవ్వడము, చాలా ఆ ఫుడ్ని తినేసేయడం వల్ల కూడా ఊబకాయం చాలా ఎక్కువైతుంది. ఈ మధ్యలో మనం ఇంకొకటి చూస్తున్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్. నా ఉద్దేశంలో వర్క్ ఫ్రమ్ హోమ్కి మన ఊబకాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. రోజు మొత్తం కంప్యూటర్ ముందే ఉండాలి, కూర్చోవాలి, అది కూడా మనం ఒక అడుగు కూడా బయటకు వేయట్లేదు, కారు కూడా నడపట్లేదు అంటే అది కంపల్సరీ శారీరక శ్రమని చాలా తగ్గించేస్తుంది. అది మనం కొంచెం ఆందోళనకరంగా తయారవుతుంది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. మేము ఎక్కడో చదివినట్టు గుర్తు, అంటే మన దేశ జనాభాలో 25% మంది ఊబకాయంతో బాధపడుతున్నారు అని చెప్పేసి. అప్పుడు దీన్ని ప్రజారోగ్య సమస్య అనుకోదా? 25% అంటే నాట్ ఏ స్మాల్ ఇష్యూ కదా. దాని కోసం ప్రభుత్వాలు ఏం చేయాలంటే మీరేం చెప్తారు? ఓకే, సో మొదటగా దీని గురించి మనం ఆలోచిస్తే డెఫినెట్గా మీరు అన్నట్టు అన్ని జీవన శైలికి సంబంధించిన వ్యాధులు, డయాబెటీస్ తీసుకోండి, ఊబకాయం తీసుకోండి, హైపర్ టెన్షన్ తీసుకోండి, ఇవన్నీ చాలా పెరుగుతున్నాయి. కరెక్టే. నేను దీంట్లో దృష్టి ఎలా సాధించాలి అని నేను చెప్తాను అంటే, ఫస్ట్లీ ఇప్పుడే కనుక మీరు మీ ఫోన్ ఓపెన్ చేసి మీ ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేశారంటే ఇక్కడికే ఒక 1000 లేకపోతే 1000 కంటే పైన రెస్టారెంట్స్ మనకి ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి అని కనిపించేస్తుంది. అది మనం నార్మల్గా తీసుకుంటున్నాం, అది నార్మల్ కాదు. ఇంత ఫుడ్ ఎందుకుంది, ఇంత ఫుడ్ మన అందుబాటులో ఎందుకుంది, ఈ ఫుడ్లో ఎంతవరకు కల్తీ ఆహారం, ఎంతవరకు పౌష్టికాహారం, అసలు ఈ ఫుడ్ ఇంత అందుబాటులో ఉండడం వల్ల మనకి ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది ఎవ్వరం గమనించట్లేదు. ఫోన్ ఓపెన్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీడే రోజువారీగా మనం ఆర్డర్ చేస్తున్నాం. ఇది పెద్ద సమస్యగా మారుతుంది.
ప్రభుత్వం సైడ్ నుంచి ప్రభుత్వం తనిఖీలు చేస్తుంది అని మనం న్యూస్ వింటూ ఉంటాం, నేను ఒప్పుకుంటాను. రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంది అని చూస్తున్నారు, అది ఒక ఎత్తు. కానీ మనం ఈ అందుబాటులో ఇంత ఫుడ్ ఉంచడం కరెక్టా అన్న క్వశ్చన్ ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిందే. ఎందుకు ఇంత పెరుగుతున్నాయి ఈ హోటల్స్, అసలు ఎందుకు ఉండాలి ఇంత ఫుడ్, మనం ఇంత ఫుడ్లో మళ్ళీ ఎంత వేస్టేజ్ చేస్తున్నాము, ఇవన్నీ ఆలోచిస్తే కనుక ప్రభుత్వం దానిపైన దృష్టి సారించాలి. అది వన్ వే ప్రభుత్వం ఇంకా క్లోజ్గా ఒబేసిటీకి ఇది దారి తీస్తుంది. మెయిన్గా ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇలాంటివన్నీ ప్రభుత్వమే చేయగలుగుతుంది, మనం మన సైడ్ నుంచి ఒక్కరిగా చేయలేము. అది కాకుండా నా ఉద్దేశంలో శానిటరీ నాప్కిన్స్ లేకపోతే ప్యాడ్స్ పైన మనము పన్ను పెడుతూ ఉంటాము. అది కాకుండా హై క్యాలరీ ఫుడ్స్ కానీ బాగా షుగరీ ఫుడ్స్ కానీ అట్లాంటి వాటిపైన పన్ను పెడితే మేబీ ఉపయోగం తగ్గుతుందేమో అన్న ఆలోచన రావాలి. అది కాస్ట్లీ అవుతుంటే మేబీ మనం తగ్గిస్తామేమో అనేది కూడా ప్రభుత్వం కొంచెం ఆలోచించాలి. ఓకే మ్యామ్, ఇంకొకటి ఏంటంటే ఇది అడగొచ్చో లేదో కానీ మామూలుగా పూర్ అంటే బక్కగా ఉన్నట్టు, రిచ్ పీపుల్ అంటే లావుగా, ఈవెన్ మేము మీడియా పీపుల్ ఒక డయాగ్రామ్ వేయాలన్నా కూడా పూర్ అంటే పేదవాడు అంటే బక్కగా చిక్కిన వాడిలాగా, రిచ్ పీపుల్ అంటే లావుగా ఉన్నవాడిలాగా. ఇంకొకటి ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవాడంటే గట్టిగా దిట్టంగా ఉంటాడు, ఊర్లలో ఉన్నవాడైతే బక్క చిక్కిపోయినట్టు ఉంటారు. ఇది నిజంగా బయట కూడా అలా ఉంటుందా అనుకోవచ్చా, అలా ఉంటారా, దానికి ఏమైనా సంబంధం ఉందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఫస్ట్ మనము బక్కగా ఉండడము పేదరికం అనేది అపోహ కాదు. డెఫినెట్లీ ఇప్పుడు మనకి ఊబకాయం అనే సమస్యను చూస్తే దాంట్లో ఇంపార్టెంట్ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి శారీరక శ్రమ ఉండకపోవడము, ఇంకొకటి తిండి ఎక్కువగా తినడం. పేదవాళ్ళలో ఆ పాసిబిలిటీ లేదు. శారీరక శ్రమ చేయకుండా వాళ్ళు డబ్బులు సంపాదించలేరు, అది వాళ్ళకి తప్పదు. మనకి ఛాన్సెస్ ఉన్నాయి, మనకి చాలా జాబ్స్ ఉన్నాయి, చాలా బిజినెసెస్ ఉన్నాయి, వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు. వాళ్ళకి కంపల్సరీ శారీరక శ్రమతోనే ముందుకు వెళ్ళాలి. రెండోది వాళ్ళు ఆకలికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అది ఒక సేయింగ్ ఉంటుంది, పూర్ ఆర్ బికమింగ్ పూరర్, రిచ్ ఆర్ బికమింగ్ రిచర్ అన్నట్టు. వాళ్ళ ఆకలి మాత్రం తీరట్లేదు, మనమేమో ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం. ఆ విధంగా ఆ గ్యాప్ అలానే ఉంది. కాబట్టి వాళ్ళకి పేద వాళ్ళలో మేము అంతగా ఒబేసిటీ కానీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ అంతగా చూడట్లేదు. ఇది సేమ్ ఇదే దృక్పథంలో మనం ఆలోచిస్తే పట్టణాలలో పల్లెల్లో ఇదే డిఫరెన్స్ ఉంటుంది. పల్లెలలో ఆబ్వియస్లీ ఫుడ్ ఇంత అందుబాటులో లేదు, వాళ్ళు నడవడానికి ఇంత ట్రాన్స్పోర్టేషన్ కానీ లగ్జరీ కానీ కంఫర్ట్ కానీ లేదు. సో పల్లెలలో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది, తిండి అందుబాటులో తక్కువ ఉంటుంది. అదే విధంగా చూస్తే సేమ్ దృక్పథంతో ఈవెన్ పల్లెలలో కూడా ఒబేసిటీ తక్కువ ఉందని మేము కూడా గమనిస్తుంటాం. కానీ దిస్ ఇస్ నాట్ ఎ కంపల్సరీ రూల్. కొంతమందిలో హార్మోనల్ చేంజెస్, థైరాయిడ్ తక్కువ ఉంది అనుకున్నాం, అలాంటి వాళ్ళల్లో ఊబకాయం ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ దట్ ఈస్ అ వెరీ స్మాల్ పర్సంటేజ్, అంత మెజారిటీ ఉండదు. ఓకే మ్యామ్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తున్న డిసీజెస్ గురించి మనం రెగ్యులర్గా వింటున్నాం, మాట్లాడుకుంటున్నాం. మ్యామ్ ఒక ఆర్డర్ ప్రకారం చెప్తారా, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమవుతున్నాయి, ఎలాంటి డిసీజ్ వస్తున్నాయి, ఎందుకు ఊబకాయం పట్టుకుంటాం, మానసికంగా శారీరకంగా మీరు ఒక ఆర్డర్ పరంగా ఏమైనా చెప్తారా, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అంటే? షూర్. సో మనకి మెయిన్గా ఇప్పుడు జీవనశైలి డిసీజెస్ అని కానీ రోగాలు కానీ రుగ్మతలు ఊబకాయం ఇవన్నీ చాలా చాలా పెరుగుతున్నాయి. వీటికి పలు రకాల కారణాలు అని చెప్పొచ్చు. కొన్ని కారణాలు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ అనేది ఒక నిశ్చలమైన జీవనశైలి. మనము బయటికి కదిలే ఉపయోగం కానీ అవసరం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండట్లేదు, అన్నీ కూడా ఇంటికే వస్తున్నాయి. సరే బయటికి వెళ్దాము అన్న మొబైల్ ఫోన్ అనో స్క్రీన్ అనో టీవీ అనో ఆ డిస్ట్రాక్షన్ ఉండడం వల్ల ఆ ఓపిక కూడా ఉండట్లేదు. సో అన్ని రకాలుగా మనం ఒక నిశ్చలమైన ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. దాని వలన ఊబకాయం లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతాయి. సెకండ్ వచ్చేసి మన స్ట్రెస్ లెవెల్స్. స్ట్రెస్ అనేది మనం ఇప్పుడు పడుతున్న స్ట్రెస్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి విషయంలో మనం స్ట్రెస్ తీసుకుంటున్నామో అది స్ట్రెస్ అవుతుందో మనకు తెలియదు, కానీ స్ట్రెస్ అయితే అవుతుంది. జాబ్ పరంగా స్ట్రెస్ తీసుకోండి, డబ్బుల విషయంలో స్ట్రెస్ తీసుకోండి, స్ట్రెస్ తీసుకుంటున్నాము అని మళ్ళీ స్ట్రెస్ తీసుకుంటున్నాము. సో ఈ విధంగా చూస్తే మనకి స్ట్రెస్ అనేది బాగా ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ కూడా డైరెక్ట్గా లైఫ్ స్టైల్ డిసీజెస్ని పెంచుతుంది. 3 మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది, ఆహారం అందుబాటులో ఎక్కువ ఉండడం, మనం అది చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం, చాలా క్యాలరీ ఎక్కువ ఉన్న ఫుడ్స్ మనం తీసుకోవడము, చిరుతిండి అనేది బాగా ఎక్కువ తినడం కూడా అది థర్డ్ ప్రాబ్లం. ఫోర్త్ వచ్చేసి నేను అంటాను ఒక రకంగా మన ఆర్థిక అభివృద్ధి కూడా ఎక్కడో దీనికి దోహదం చేస్తుంది. ఒకప్పుడు యుఎస్ లాంటి మంచి డెవలప్డ్ నేషన్స్లోనే మనకు ఊబకాయం సమస్య ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వస్తుంది అంటే అది నేను అంటాను అది ఆర్థిక అభివృద్ధి యొక్క సైడ్ ఎఫెక్ట్ అనే నేను అంటాను. దాన్ని అలాగే చూడాలి. మనకు అన్ని కొనే స్తోమత ఉంటుంది, ఒక చోట నుంచి కదలకుండా ఉండే లగ్జరీ ఉంటుంది అంటే అది ఆర్థికంగానే మనకి పాసిబుల్ అవుతుంది. 5వ విషయం కామన్గా మనం గమనిస్తుంది,
వ్యసనాలు కూడా ఎక్కువ అవ్వడం. మనకి ఎక్కడ చూసినా ఆ సబ్స్టెన్సెస్ పెరుగుతున్నాయి. ఆల్కహాల్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, సిగరెట్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా జీవనశైలి ప్రాబ్లమ్స్ లాగానే మనం కన్సిడర్ చేస్తాం. ఇది ఉబ్బకాయానికి కూడా దారితీస్తుంది. సో ఈ వ్యసనాలు అగైన్ మళ్ళీ మనం ఇవి వ్యసనాలని మనం ఎంకరేజ్ చేయడానికి కూడా మన స్తోమత పెరిగింది. సో అన్ని ఇంటర్లింక్డ్గా చూస్తే ఈ 5 విషయాలు అనేవి మనకి చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్ని కాజ్ చేస్తుంది. ఇంకొకటి మ్యామ్, పర్యావరణం, వాతావరణానికి అంటే ఇప్పుడు మారుతున్నటువంటి వాతావరణం, దీనికి ఊబకాయానికి ఏమైనా సంబంధం ఉందా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. దీంట్లో పర్యావరణం అంటే చాలా లోతుగా, చాలా డీప్గా మనం ఈ ఆస్పెక్ట్లోకి వెళ్ళాము అంటే మనకు గుర్తొచ్చేది పర్యావరణం. మనం పాత లైక్ మన హిస్టరీలో చూస్తే, లేకపోతే మనం గతంలోకి వెళ్ళి చూస్తే ఒకప్పుడు ఎన్విరాన్మెంట్కి ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి. మా ఉద్దేశంలో మన మనుషులం అందరం ఇప్పుడు ఒక ఒబిసోజెనిక్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. ఒబిసోజెనిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఊబకాయానికి కారణమయ్యే పర్యావరణంలో ఉన్నాం. అంటే ఏంటి? ఈ పర్యావరణము 2 విషయాలని చాలా నిక్కచ్చిగా, చాలా డెడికేషన్తో పెంచుతుంది. ఒకటి, వ్యాయామం చేయడము, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడము, అవన్నిటిని తగ్గించేస్తుంది. ఎలా చూసినా మనకి శారీరక శ్రమ లేకుండా మన పర్యావరణం అయిపోతుంది. అన్ని ఇంటికే రావడము, ఏది ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా కార్లో వెళ్ళిపోవడము, కార్లు ఎక్కువైపోవడము, ఎలా చూసినా కూడా మనకి శారీరక శ్రమ అవ్వట్లేదు. రెండో విషయం, తిండిని పెంచుతుంది. మనకి తిండి అందుబాటులోకి వస్తుంది, చాలా ఎక్కువ తిండి ఉంటుంది, చిరుతిండ్లు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అనేది ఎన్విరాన్మెంట్లో చాలా ఉంది. అది మనం చూడాల్సిన విషయం. అంటే అది ఎలా అయిపోయింది అంటే, మనం కష్టపడి డబ్బులు కట్టి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే తప్ప మనకి శారీరక శ్రమ కాదు. అంత కష్టంగా ఉండదు, ఒకప్పుడు అంత కష్టంగా లేదు. కానీ ఇప్పుడు పర్యావరణం అలా అయిపోయింది. రెండో విషయం వచ్చేసి, చాలా కష్టపడి డబ్బులు కట్టి డైటీషియన్ని పెట్టుకొని పౌష్టికాహారం తినాల్సి వస్తుంది. ఆ పరిస్థితి కూడా ఉండకుండా ఉండవలసింది. కానీ ఎక్కడ చూసినా ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బీ ఒబీస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెయిన్ వెయిట్. అది అంతే కష్టం వెయిట్ లూజ్ చేయడం. అలా ఉండకూడదు. ఎన్విరాన్మెంట్ ఎక్కడో మనకి సహకరించాలి, కానీ అది సహకరించట్లేదు. ఓకే, ఇప్పుడు ఒబీస్ ఇంత మాట్లాడుకున్నాం కదా, వారికి ఎంపతి ఎలా చూపించాలంటే ఏం చెప్తారు? ఎస్, మొదట వారికి ఎంపతి ఎలా చూపించాలి అనే క్వశ్చన్లోనే సగం ఎంపతి మొదలైపోతుంది అని నా ఉద్దేశం. చాలామంది అలా ఆలోచించారు. సో వీళ్ళకి ఎంపతి చూపించడంలో మనం ఫస్ట్ మన ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఊబకాయం అనేది జన్యుపరంగా, పరిసరాల ప్రభావాల ప్రకారంగా చాలా కాంప్లెక్స్గా వస్తుంది. అది ఒక వైద్యపరమైన సమస్య అని ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. అది వారి తిని పడుకొని అలా రెస్ట్ చేస్తూ పెంచుకునే జబ్బు కాదు అని ఫస్ట్ మనం ఆలోచనకి రావాలి. అది వచ్చిన తర్వాత మనం కొంచెం ఎంపతి బిల్డ్ చేసుకోవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2 మనుషులు ఉన్నారు. ఒకరిలో కొంచెం ఇబ్బందికరమైన జన్యువులు ఉన్నాయి, ఒకరిలో ఇబ్బందికరమైన జన్యువులు లేవు. సో ఇద్దరు ఒకే రకమైన ఆహారం తిన్నా, ఇద్దరు ఒకే రకంగా ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా ఒకరికి ఊబకాయం వస్తుంది, ఒకరికి ఊబకాయం రాదు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో మనం ఎలా ఆలోచించాలి అంటే, వారి లాంటి జీన్స్ మనకుంటే ఎలా, వారి లాంటి ప్రాబ్లమ్సే, మెడికల్ ప్రాబ్లమ్సే మనకుంటే ఎలా, మనకి థైరాయిడ్ వస్తే ఎలా, మన పరిసరాలు కూడా అంత డిఫరెంట్గా ఉంటే మనకు కూడా ఊబకాయం వస్తుంది కదా, మనం ఆ పొజిషన్లో ఉంటే ఎలా అని మనల్ని మనం వాళ్ళ షూస్లో పెట్టుకొని వాళ్ళలాగా ఆలోచించి మనం కొంచెం ఎంపతి డెవలప్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఎంపతి డెవలప్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్ వచ్చేసి వాళ్ళకి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. నేను అన్నట్టు మళ్ళీ నేను చెప్తాను, ఎప్పుడైనా బరువు మీద దృష్టి పెట్టకుండా అలవాట్ల మీద, పద్ధతుల మీద, వేరే విషయాల మీద దృష్టి పెట్టడం వలన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఓకే మ్యామ్, చాలా క్లియర్గా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మ్యామ్. చివరిగా మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఒబిసిటీకి సంబంధించి ఎలా వస్తుంది, ఎలా తీసుకోవాలి, ఏం చేయాలనేది ఫైనల్గా వివరిస్తారా? ఎస్. సో నా ఉద్దేశంలో ఊబకాయం అనేది మన గుర్తింపు కాదు, అలా అని దాన్ని నిర్లక్ష్యం చేసేంత చిన్న సమస్య కూడా కాదు. ఊబకాయం వలన చాలా శారీరక మరియు మానసిక ఇబ్బందులు, సమస్యలు, రుగ్మతలు అనేవి వస్తూ ఉంటాయి. అందుకే మనం చాలా డిటర్మినేషన్తో మనం ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, కొన్ని ఫుడ్స్కి చాలా దూరంగా ఉండడము, చాలా మన జీవన శైలిని మార్చుకోవడం చాలా ముఖ్యమవుతుంది. మీ చేతిలో ఆ విషయాలు లేనప్పుడు ఎప్పుడైనా మానసిక నిపుణుల హెల్ప్ తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఒక స్టెప్ కాకపోతే ఇంకో స్టెప్ అనేసి చాలా హెల్ప్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. అది కౌన్సిలింగ్ రూపంలో ఉండొచ్చు, లేదంటే మెడిసిన్స్ రూపంలో ఉండొచ్చు. హెల్ప్ ఈజ్ ఆల్వేస్ దేర్. కానీ అతి ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో మన శరీరాన్ని మనం అసహించుకోకుండా మన బరువుని తగ్గించుకునే ప్రయత్నం చేశాము అంటే ఇది జయించగలిగే ప్రాబ్లం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ భావన మ్యామ్. నిజంగా చాలా సింపుల్ గా క్లియర్ గా మాకు అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులారా, విన్నారు కదా, ఒబిసిటీ అనేది దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒబీస్గా ఉన్నంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. అలా అని నిర్లక్ష్యం చేయకండి. దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలి, సైకియాట్రిస్టులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు. ఖచ్చితంగా ఒబిసిటీకి మానసికంగా రెండిటికి ఇంటర్ కనెక్షన్ ఉంది కాబట్టి స్ట్రెస్ వల్ల కానీ ఆందోళన వల్ల కానీ వచ్చేటువంటి ఒబిసిటీ గురించి కూడా మనం తెలుసుకున్నాము. అండ్ భావన మ్యామ్ చాలా క్లియర్గా చెప్పారు ఏ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా అయితే దాని నుంచి బయటపడతామో. ఈ చిట్కాలని పాటించండి, అవసరమైతే డాక్టర్ని సంప్రదించండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.